హలో! హాయ్ అండి. అందరికీ తెలిసిన తీయని అద్భుతమైన పనస పండ్లను తిన్న తర్వాత లోపల ఉన్న గింజలు పడేయకుండా అందులో ఉన్న పోషకాలు పోకుండా ఎలా ఉపయోగించుకొని తినాలి అని చూసేద్దాము. ఇలా చేసుకొని తింటే ఏమి ఉపయోగాలు అని తెలుసుకుంటూ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి. ముందుగా కావలసినన్ని పనస గింజలను తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. మీ దగ్గర ఫ్రెష్గా అప్పుడు తీసిన పనస గింజలు అయితే అలాగే వాడుకోవచ్చు. నేను ఇవి తీసుకొని దాదాపు 15 డేస్ అవుతుందండి. అలాగే గాలికి పెట్టాను. డస్ట్ ఉంటుంది కాబట్టి నేను క్లీన్ చేసుకుంటున్నానండి. పనస గింజలను తరచూ తినడం వలన రక్త సరఫరా బాగా జరిపి గుండెపోటు రాకుండా ఉంటుందంట. ఇంకా జీర్ణశక్తిని పెంచి క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుందంట. ఇవన్నీ శాస్త్రవేత్తలే స్వయంగా చెప్తున్నారు. అందుకే మనము సీజన్లోనే కాకుండా సంవత్సరం అంతా కూడా వీటిని అప్పుడప్పుడు తినడానికి నేను మంచి రెసిపీస్ కూడా చూపిస్తానండి. మరి అవన్నీ చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మనము బజార్కి వెళ్ళినప్పుడు పనస పండ్లు అమ్మే వాళ్ళ దగ్గర పనస గింజలు కూడా ఉంటాయండి. వాటిని తెచ్చిపెట్టుకుంటే మనం సంవత్సరం వరకు వాటిని ఏ విధంగా తీసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకొని ఏ విధంగా తింటే ఎలా యూజ్ అవుతుంది అని ఒక్కొక్క వీడియో మీకు అప్లోడ్ చేస్తానండి. చూడండి, పనసగింజలను శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా ఫ్రెష్గా అయిపోయాయి. ఇప్పుడు పనసగింజలను ఉడికించుకోవడానికి కావలసినన్ని నీళ్ళను పోసుకొని తగినంత ఉప్పును కూడా వేసుకుందాము. ఇప్పుడు ఉప్పును ఒకసారి కలుపుకొని పనసగింజలను బాగా ఉడికించుకోవాలి. మీరు కూడా పనసగింజలను ఇలా తెచ్చి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు పిల్లలకు తలా ఒక గుప్పెడు ఇచ్చినా కూడా వాళ్ళకి ఎంతో ఆరోగ్యం, ఎంతో బలం అండి. ఇంకా కావాలంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా పిల్లలకు స్కూల్కి, కాలేజీలకి, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకు కూడా ఇలా ఉడికించి తల ఒక గుప్పెడు ఇవ్వచ్చండి. పనస గింజలను ఇలా ఉడికించుకొని తింటే అధిక శక్తిని ఇస్తుంది, నీరసాన్ని తగ్గించి అలసట లేకుండా చేస్తుందండి. అందుకే బయటకెళ్ళి పని చేసుకునే వాళ్ళకి, చదువుకునే వాళ్ళకి ఇలా పెడితే వాళ్ళు అలసట లేకుండా ఉంటారు. మీకు పనస గింజలతోని ఇంకా ఏమేమి ఉపయోగాలు ఉన్నాయని మరొక ఫుల్ వీడియో పెడతానండి. అంతేకాదండి, పనసగింజలతోని బోలెడనే రెసిపీస్ రాబోతున్నాయి. చూడండి, పనసగింజలు చక్కగా ఉడికిపోయాయి. ఇక స్టవ్ కట్టేసి చల్లారనిద్దాము. పనసగింజలను ఇలా ఉప్పేసుకొని ఉడికించుకొని తింటే చాలా కమ్మగా ఉంటాయండి. మనం ఉడికించిన పల్లీలు ఎలా ఉంటాయో అంతకన్నా మధురంగా ఉంటాయి. ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేసి ఉండకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకైతే ఇలా ఒకసారి చేసి పెడితే వాళ్ళు ప్రతిసారి ఇంకా ఇలాగే కావాలంటారు. ప్రతిరోజు కూడా ఈజీగా అయిపోయే రెసిపీ కాబట్టి ప్రతిరోజు కూడా ఒక గుప్పెడు చేసి ఇవ్వచ్చండి. ఇక పనస గింజలను ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ అయితే పెట్టేసేయండి. ఇంకా ఈ రెసిపీని మీ వాళ్ళందరికీ ప్లీజ్ షేర్ చేయండి అబ్బా. ఇప్పుడు ఉడికించిన ఈ పనస గింజలను ఎలా తినాలో చూసేద్దాము. ఒక్కొక్క పనస గింజను తీసుకొని పైన ఉన్న పొట్టును తీసేసేయాలి. పనస గింజలు బాగా ఉడికిపోయినాయి కాబట్టి పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి. చూసారండి, పనస గింజలు ఎంత చక్కగా ఉడికిపోయాయో. చేతితో విరగొడితే విరిగిపోవాలండి. ఆ విధంగా మెత్తగా ఉడకనివ్వాలి. మనకు పల్లీలు ఏ విధంగా మెత్తగా ఉడుకుతాయో పనస గింజలు కూడా ఆ విధంగానే మెత్తగా ఉడికిపోవాలి. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బోలెడని లైక్స్ పెట్టి వీలైనంత మందికి షేర్ చేయండి అబ్బా. అంతే అండి, ఇక ఉడికించిన పనస గింజలు రెడీ.